ప్రస్తుతం మనతో పాటు మాధవ్ రెడ్డి గారు ఉన్నారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు. మాధవ్ అన్న, చూసుకున్నట్టయితే తెలంగాణలో ఉన్న పార్టీలు చాలు, జనసేన వచ్చి ఇక్కడ చేసేదేం లేదు, ఏమైనా ఉంటే ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేసుకో అని చెప్పేసి అన్నటువంటి మాటలు ఏందన్నా? అంటే స్పేస్ లేకుండా ఎందుకు వస్తున్నట్టు, ఎందుకు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినట్టు? అంటే స్పేస్ అంటే ఒకరు కల్పిస్తే వచ్చేది రాజకీయ పార్టీ కాదు. ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చు. అంటే కవిత గారికి స్పేస్ ఉందని ఆమె పెట్టిందా, లేదా టీఆర్ఎస్ స్పేస్ ఉందని పెట్టిందా, ఆ రోజు లేదా కాంగ్రెస్ స్పేస్ ఉందని పెట్టిందా? అలా కాదు. మన రాజ్యాంగంలో అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధంగా రాజకీయ పార్టీ పెట్టాము. ఎవరైనా తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తేనే అధికారంలో రాగలుగుతాం, కానీ ప్రజలు ఆశీర్వదించేది ఎవరు రారు. అధినేత పవన్ కళ్యాణ్ గారిని 4 కోట్ల తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు, 40 మంది నాయకులు మాత్రం వద్దంటున్నారు తప్ప తెలంగాణ ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారిది ఒక స్థానం ఉంది. అంటే మీలాంటి ఫ్యాన్స్ లేకపోతే 10 మంది ఫ్యాన్స్ వచ్చినంత మాత్రాన వాళ్ళే జనాలు వాళ్ళు ఓట్లు వేసేస్తే గెలిచేస్తామని ఎట్లా అనుకుంటారా? అంటే మేము రాజ్యాధికారం కోసం రాలేదు, నేను రాజకీయాలు నా అవసరం లేకపోతే నేను రాజకీయాల నుంచి వెళ్ళిపోతానని చెప్పిన వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఒకటి ప్రజలకు తెలంగాణలో బలిదానాలకు ఫలితాలు రావాలి, ఆ ఫలాలను తినాలని చెప్పి అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం తప్ప వచ్చి అధికారంలో రేపు మేము 12 సంవత్సరాల నుంచి ఉన్నాం, ఏమి ఇప్పటివరకు కూడా ఏమి సీట్లు గెలిస్తాం, మొన్న ఒక కౌన్సిలర్ గెలిచింది తప్ప ఓన్లీ అధికారానికి వచ్చి ఈ రోజు నైట్ రేపు పొద్దున ముఖ్యమంత్రి అయిపోతా అని చెప్పట్లేదు. ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఉంటున్నాం. మీరు కరెక్ట్ ఉంటే మేము ఎందుకు పోరాడతాం? మీరు తప్పు చేసినప్పుడు మేము పోరాటం చేస్తాం. అనే ఇదే స్పేస్ వేరే పార్టీలకు ఇచ్చినా అంత ఇంత బెనిఫిట్ ఉంటుంది, జనసేనలో ఉంటే ఒక ఓటు కూడా పడదు. ఆయన ఎందుకు జనసేన పార్టీ కోసం మీరు తిప్పాలనుకోవచ్చు ఒక తెలంగాణ బిడ్డగా? ఎందుకంటే జనసేన పార్టీ ఎందుకు అంటే కులాల మతాలను గొడవలు పెట్టదు, తర్వాతకి ప్రాంతాల మధ్యలో విభేదాలు సృష్టించదు. మిగతా పార్టీలు సృష్టిస్తాయి, విభేదాలు పెడతాయి కాబట్టి వాళ్ళకి స్పేస్ ఉంది, మాకు స్పేస్ లేదని అనే వాళ్ళు అంటున్నారు. ఓకే, సో ఫైనల్ గా ఏం చెప్తారు అనేది పార్టీ ఓపెనింగ్ సందర్భంగా? జనసేన పార్టీ అనేది ఒక ప్రాంతానికి సంబంధించిన పార్టీ కాదు. ఈ భావజాలాలు ఏంటి అంటే 7 సిద్ధాంతాలు దేశం కోసం కావాల్సినవి, జాతీయ సమగ్రతకు కావాల్సిన పార్టీ. అలాంటి పార్టీని మీరు ఒక ప్రాంతానికి 2 ప్రాంతాల మధ్య లైన్ గీయొద్దని చెప్తున్నాం. అంతేకాకుండా జనసేన పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాడుతుంది. రాజ్యాధికారం ఉన్నా లేకున్నా కూడా ప్రజల పక్షాన ప్రశ్నించడమే జనసేన పార్టీ యొక్క లక్ష్యం. అంతేకాకుండా చాలా మంది రాజకీయ పార్టీలు చెప్తున్నాయి, ఏం చేసింది జనసేన పార్టీ తెలంగాణకు ఇన్ని రోజులు అంటే నాలాంటి రాజకీయ నాయకులని తయారు చేసే ప్రక్రియలో ఉన్నది. మీ దాంట్లో ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావాలి, లేదా ఒక అధికార ప్రతినిధి కావాలి అంటే లక్షల రూపాయలు మీకు సమర్పించాలి, ముడుపులు సమర్పించితేనే ఉన్న వాళ్ళకి మాత్రమే రాజకీయ పదవులు ఇస్తారు. కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చదువుకున్న వాళ్ళకి రాజకీయాలు ఇంట్రెస్ట్ లేనన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి రాజకీయంగా తయారు చేసే వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు.